సార్ ఆల్మోస్ట్ మన గెస్ట్లు అందరూ వచ్చేసారు. త్యాగరాజు చెప్పు భాయ్. డానీని పోలీసులు అరెస్ట్ చేశారు. డానీ ఎవరో తెలియకుండానే అరెస్ట్ చేశారు. నేను తిన్నగా స్టేషన్కే వెళ్తున్నా. తొందరపడి ఏదో చేసి డానీని పట్టించొద్దు. నేను ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిస్తాను. పోలీసు ఫారెన్ మీద చేంజ్ చేసుకున్నావు కదా, నేను ఎంబసీ వాళ్ళు వదలరు, నీ అంత చూస్తారు. నువ్వు అయిపోయావు. పోలీసు రాబయ్యా, రా. వాయికి తెలిస్తే ఎవరైనా తెలుసుగా. ఎందుకు అరుస్తున్నావు? ఏంట్రా చూపు? హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. డిఎస్పీ గారు ఉన్నారా? డిఎస్పీ గారు ఒక మీటింగ్ లో ఉన్నారయ్యా. సహాయాన్ని విడుదల చేయండి అయ్యా. ఎన్నిసార్లు ఫోన్ చేయడం? నేను ఎంపీ తాతబాబుని మాట్లాడుతున్నాను. సహాయాన్ని ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసేవాటుగా, ముందు వాళ్ళిద్దరిని విడుదల చేయి. మీ నియోజకవర్గ సమస్య కోసం పీఎంకో సీఎంకో ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఒక పోరంబోకను అరెస్ట్ చేసినందుకు మీరే డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నారే. దయచేసి ఫోన్ పెట్టింది సార్. నేను మచిలీపట్నం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. అయ్యగారు ఎలా ఉన్నారో? చెరువులో నీళ్లున్నాయా? చేపలకు ఎప్పుడు పట్టారా? డిఎస్పీకి ఫోన్ ఇవ్వు. అరే, డిఎస్పీ హైదరాబాద్ లో రికార్డింగ్ లో ఉన్నారు. ఏంటయ్యా వాగుతున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్నిగా కుదించి డిఎస్పీ అంటారు. ఎగసలు తెస్తున్నావుట్రా? నేను నీకు ఎలా కనపడుతున్నాను? ముందు వదలవయ్యా. ఎవరిని వదలమంటారు? పట్టుకున్నారంట కదా, వాడిని వదలవయ్యా. అంటే లోపల ఎవరున్నారో తెలియకుండానే రికమెండేషన్. చెప్పు రాజు. వాడు ఎప్పుడు చెప్పినా వినడం లేదు. ఆ పోలీసోడిని 10 నిమిషాలు స్టేషన్ లో లేకుండా చెయ్యి. డానీని సహాయాన్ని సెల్లోంచి నేను బయటికి తీసుకొస్తా. ఓకే సార్, ఒక చిన్న ప్రాబ్లం. సార్, నరసింహం అర్జెంట్ గా కలవాలి. వెంటనే ఆఫీస్కి రా. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? మనం అనుకున్నట్టే త్యాగరాజు ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఆ రోజు సహాయాన్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా నిదానంగా మరుసటి రోజు వచ్చి జామీన్లో తీసుకెళ్లాడు. ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. వాళ్ళని ఇవాళ రిమైండ్ చేసి తీరాలి. పేపర్స్ రెడీ చేసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ ఫైల్స్ కూడా తీసుకురా. ఎస్ సార్. ఎందుకైనా మంచిది, లాకప్ తాళాలు తీసుకో. ఓకే సార్. సార్, ఎస్పీ గారు బయటికి వెళ్ళారు. మీరు వస్తే వెయిట్ చేయమని చెప్పారు. అర్జెంట్ గా రమ్మని చెప్పారే. నువ్వు లోపల వెయిట్ చేయి. నేను కంట్రోల్ రూమ్కి వెళ్ళి పాస్పోర్ట్ చెక్ చేసుకొస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. క్యారీ ఆన్. సార్, అయితే ఇన్నాళ్ళు వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ తో లింక్ పెట్టుకున్నారంటే నమ్మశక్యం కావడం లేదు. మన వాళ్ళందరూ వచ్చేసారు. ఆ పోలీసులు వదలుకో. త్వరగా తెరవండి. నరసింహన్ తాళాలు చేసి వెళ్ళిపోయాడు. పగలు కొట్టండి రా, పగలు కొట్టండి. ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు తీయడం లేదు సార్. ఎరా సహాయం, తప్పించుకుంటున్నావా? నిన్ను స్టేషన్ తగలబడిపోతుంది సార్. ఎవరు కనపడడం లేదు సార్. సహాయం మనుషులు సెల బద్దలు కొట్టి తప్పించుకు పారిపోయారు సార్. అయ్యో, కరీంకి ఏమైంది సార్? కరీం సార్ ని పొడి చేశారు సార్.
అంబులెన్స్ అంబులెన్స్ పిలవండి. దుండగులు దాడి చేయడం వల్ల చాలా మంది పోలీస్ ఆఫీసర్లు గాయపడ్డారు. ముఖ్య నేరస్తులు తప్పించుకున్నట్టుగా సమాచారం. సార్ అర్జెంట్ గా బోట్ తీయండి ప్లీజ్. ఇద్దరు క్రిమినల్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. సముద్రంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఎస్పీ ఆర్డర్ లేకుండా బోట్ తీయడం ఇద్దరు తప్పించుకున్నారని చెప్తున్నాను. ఎస్పీ ఆర్డర్ తక్కువ ఆర్డర్ అని రూల్స్ పడతారు. తీవయ్య బోట్. వి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్. యు ఆర్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బుద్ధి లేకుండా మాట్లాడతారేంటయ్యా? అసలు మీకు బుర్రందా? మనిషి మీరు. దామోదర్ సార్తో ఎవరైనా మాట్లాడిస్తున్నారు. టైం వేస్ట్ చేయకండి. అని చెక్ పోస్ట్ వెళ్ళండి. క్విక్ నిలగట్టావు. ఒక బోట్ కదలకూడదు. నీ టీంతో ఓడర్ వెళ్ళు. రామూర్తి ఉప్పారు వెళ్ళి సహాయంతో సంబంధం అందరినీ అరెస్ట్ చేయండి. కోస్టల్ స్టేషన్స్ అన్నింటినీ అరెస్ట్ చేయి. గులపురాలకు వెళ్ళు. మాణిక్య లారెన్స్ ఇల్లు ఎక్కడ ఉంది? తెలియదు సార్. సర్చ్ ఇది తీసుకురండి. చెప్పండి చెప్పండి రా చెప్పండి. కాకినాడ సమర్పణ పూర్తిగా నా కంట్రోల్లో ఉంది. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి. ఆవిడే సహాయం భార్య సార్. రండయ్యా రండి. పట్టుకుంటారా? నన్ను పట్టుకుంటారా? నా ఒంటి మీద చెయ్యేస్తే నన్ను తగలబెట్టుకొని భయపడతాననుకున్నారా? అక్కడ సహాయం ఇంట్లో ఏం చేస్తున్నావా? వాడి వైఫ్ ఎంక్వైరీకి తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. అతని పెళ్ళం తగలబెట్టుకుని చేస్తే పై వాళ్ళకి నేను సమాధానం చెప్పాలయ్యా. ఉదయం ఆఫీస్కి వచ్చి కలవు. ఏమైంది? సరే సరే నువ్వు కృష్ణపట్నంలో దిగిపో. నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. ఓకే సార్. డానీ, are you safe? I'm safe, Dagraj, but not okay. I'm sorry. Sorry is not enough. Nobody has even had the guts to touch me, but he slapped me. Kill that police dog and tell me that you have buried him somewhere. Till then, I can't sleep. I do. ఏంటయ్యా ఇది? నిన్న రాత్రి టోటల్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేశావు. సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేశావు. ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ యూ. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. దీని మీద ఒట్టేసి వాళ్ళు తప్పించుకోవడానికి మీకు సంబంధం లేదని చెప్పండి. ఏంటయ్యా నువ్వు అనేది? నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్ను పోయినా కాను పోయినా ప్రాణం పోయినా ఏం పోయినా వెంట్రుకతో సమానమని రాత్రి పార్టీ ఎంజాయ్ చేస్తే కూర్చున్నావు. మనిషి మానవో. నరసింహం ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పెళ్ళం కిరసనాయలకి ఎత్తక ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయకుండా నువ్వు అడ్డుపడతావు. ఏంటయ్యా ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్న నువ్వు డిపార్ట్మెంట్ కి చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నేను పరిగెత్తించి నడి రోడ్ల నరికి పారేసావాడిని. నువ్వు వేసుకున్న యూనిఫాము ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. అన్సైడ్ గేమ్ ఆడతారా? ఓలి చేస్తా.